నమస్కారం. ఆనందమయ జీవనానికి స్వాగతం. భక్తి గురించి ఈరోజు చర్చించుకుందాం. నిజానికి భక్తి అంటే ఏంటి? భక్తి అనంగ నమ్మకము, భక్తి అనంగ తదేక చిత్తము, భక్తి అనంగ నిష్ఠయగు, భక్తి అనంగ అపార శక్తియౌ, భక్తియ సద్వివేకమగు, భక్తియ సద్గుణదీప్తి, అట్టి సచ్చక్తిని భక్తిగా నొసగు సాంబ శివా శరణంబు వేడెదన్ అని సాంబశివ శరణం శతకంలో అంటే నా బుద్ధికి తోచినటువంటి విధంగా భక్తిని విశ్లేషించడం జరిగింది. భక్తి అంటే నమ్మకం. నీవు నమ్మి కొలిచే దేవుని మీద అపారమైన విశ్వాసం కలిగి ఉండడమే భక్తి. అది నమ్ముకుంటే ఏమవుతుందయా? భక్తితోని ఏమవుతుంది? భక్తి వల్ల కలిగే మొట్టమొదటి ప్రయోజనం అహంకారం తొలగిపోవడం. మామూలుగా మనం లోకంలో చూస్తుంటాం, ఏదైనా ఒక విజయాన్ని సాధించినాం, ఒక గొప్ప రిజల్ట్ సంపాదించుకున్నాం అనుకో, అరే నేను చేసినరా అని అంటాం. అదే ఫెయిల్ అయిపోయినాం, ఒక పెద్ద విఘాతం కలిగింది, మనం అనుకున్నట్టు జరగలేదు, దేవుడు ఇట్లా చేసిండు ఏం చేస్తామని. ఇది భక్తిగా. భక్తి అనేది సర్వసమర్పణ భావన కలిగి ఉంటారు. దానివల్ల అహంకారం నశిస్తుంది. ఎందుకు నశిస్తుంది అంటే, ఏం జరిగినా ఆయనదే, మంచైనా చెడైనా నేను నా శక్తి వంచన లేకుండా పనిచేస్తా, ఫలితం ఇచ్చేవాడు ఆ భగవంతుడే అని నిండా నమ్ముకున్న వానికి అహంకారం ఉంది. అందుకే శ్రీకాళహస్తీశ్వర శతకంలో చెప్తారు, దంతంబుల్ పడనప్పుడే తను నందారూఢి ఉన్నప్పుడే, వింతల్మేన చరించునప్పుడే, కురుల్ వెల్వెల్లగానప్పుడే, కాంతా సంగము రోయనప్పుడే, జరాక్రాంతంబుగానప్పుడే, చింతింపందగు నిన్ను గూర్చి మదిలో శ్రీకాళహస్తీశ్వరా. అది ఆ భావన. అంటే భగవంతుణ్ణి ప్రార్థించడం, భగవంతుని పట్ల భక్తి కలగడానికి పూర్తిగా వయసంతా ఉడికిపోయినాక కృష్ణారామ అని అనుకోవడం, శివశివ అనుకోవడం కాదు. శరీరం గట్టిగా ఉన్నప్పుడే చేయాలి. భగవంతుని పట్ల భక్తి విశ్వాసాలను పెంపొందించుకోవాలి. చాలామంది వయసున్న కాలంలో తమంత వాడు లేడని నిర్ణయిలిగినటువంటి వాళ్ళు కూడా, అసలు దేవుడే లేడని వాదించిన వాళ్ళు కూడా అవసాన దశలో రమణ మహర్షి లాంటి వాళ్ళ ఆశ్రమంలో శేష జీవితాన్ని గడిపి నేను చేసిన అన్ని తప్పులని చేతులు జోడించిన వాళ్ళు ఉన్నారు. అందుకే ఎటువంటి భావన అంటే భగవంతుని పట్ల విశ్వాసం అనేది ఎంత గాఢమైనటువంటి భావన ఉండాలనో కూడా దూర్జటి చాలా చక్కగా చెప్తాడు. నిన్ను సేవింపగా పదల్ ఒడమని నిత్యోత్సవం బబ్బని, జనమాతృండనని మహాత్ముడనని, సంసారమోహంబుపై కొనని జ్ఞానము గల్గని, గ్రహగతుల్ కుందింప
పని మేలు వచ్చిన రాని అవి నాకు భూషణములే శ్రీకాళహస్తీశ్వరా. ఇది భగవంతుని పట్ల పరిపూర్ణ విశ్వాసం ఉంచడం అంటే. ఏమన్నాడు ఆయన? నిన్ను సేవింపగా ఆపదలు కూడమని నిత్యోత్సవం బబ్బని. అయ్యా, నేను నిన్నే నమ్ముకున్నా. నిన్ను నమ్ముకోవడం వల్ల నాకెన్ని ఆపదలైనా రాని, పోనీ నేను నిత్యం సంతోషంగా ఉత్సాహంగా ఉత్సవంతో వైభోగమైనటువంటి జీవితాన్ని గడిపినా సరే, నన్ను జనమాతృండనని ఒక సామాన్యుడని అనుకోని ప్రజలు, మహాత్ముడని నన్ను భావించని, ఆ రెండు నీకే చెందుతాయి. సంసారము హంపుపై కొనని, ఈ సంసారం అనే వ్యాహం నన్ను ముంచెత్తినా సరే, మహాజ్ఞానం కలిగినా సరే, గ్రహాలన్నీ ఒక్కటై నన్ను పీడించినా సరే, నిరంతరం నన్ను సుఖంగా ఉంచినా సరే, అన్నీ నీవే అనేటటువంటి పరిపూర్ణ సమర్పణ భావంతో జీవించడమే భక్తి. ఒక మాటలో చెప్పాలి, ఇది వయసు పైబడ్డ తర్వాత లభించాలని కోరుకోవడము, అరే వాళ్లకు సంబంధించింది నా భక్తి నీకెందుకు రా అని చిన్నపిల్లల్ని మందలించడమో జరుగుతుంది. మరి ప్రహ్లాదుడు ఏ వయస్సులో భక్తుడైండు, ధ్రువుడు ఏ వయస్సులో భక్తుడైండు, నచికేతుడు ఏ వయస్సులో భక్తుడైండు. కాబట్టి భగవంతుని పట్ల పరిపూర్ణ విశ్వాసం ఉంచి ఎవరైతే జీవనం సాగిస్తుంటారో వాళ్ళలో అహంకారం ఉండదు, సమర్పణ భావం ఉంటుంది.